ప్రభునామంలో చేరువచ్చిన వారికి వందనములు. దేవుని యొక్క వాక్యాన్ని మరి విందాము కొద్ది నిమిషాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మనందరం కలిసి చదువుదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు చాలా గొప్ప ప్రేమ గల దేవుడు. తన ప్రేమ ఏ విధంగా కనపరిచాడు అనేది కూడా మనకి పరిశుద్ధ లేఖనాల్లో చాలా రకాలుగా విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనకి ఈ వచనం చదివినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చాలా ఒక చులకన ఆలోచనతో ఉండొచ్చేమో చాలాసార్లు. ఎందుకనంటే బాగా తెలిసిన వచనం కదా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ రోజుల్లో నుంచి ఈ వాక్యాన్ని బాగా కంఠత చేసి చాలా చోట్ల ఉపయోగించుంటాం కాబట్టి చాలామంది చాలా మనసు గ్రహింపు లేకపోయినా ఆ పెదాలతో, ఆ నాలుగుతో ఆ మాట చెప్పేయగలరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అట్లా చెప్పేయగలరు. కానీ ఆ మాటలో ఉన్న, ఆ వాక్యంలో ఉన్న ప్రతి పదం, ప్రతి విషయం మనం ప్రతిసారి కూడా ఆలోచన చేయాలి, గ్రహింపు చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ప్రేమించిన విధానం తెలియజేయబడింది. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమ గలవాడు. అయితే ఏం చేశాడు? ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఏం చేశాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి పాపులమైనటువంటి మనుషులమైన మనం నశించిపోయే విధానంలో ఉన్నాం. నాశనానికే మన యొక్క గమ్యస్థానం. పాపులం కాబట్టి, పాపానికి వచ్చే జీతం మరణము కాబట్టి, నరకం అనే మరణం. అది శారీరక మరణం గురించి మాట్లాడట్లేదు. భౌతికంగా ఒక రోజున మనం చనిపోతాము. 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో వయసుతో సంబంధం లేదు. దాదాపు ఈ నెలలో ఈ వారంలోనే దాదాపు 5 మరణాలు, నాకు తెలిసినటువంటి వాళ్ళే 5 మరణాలు నేను వినవలసి వచ్చింది, మరణ వార్త. అంటే మరణం అనేటువంటిది ఎప్పుడో తెలియదు, కానీ శారీరకంగా అయితే మరణించాలి. ఈ మరణం తర్వాత ఇంకో మరణం ఉంది, అంటే దాన్ని నరకం అనేటువంటి మరణం. అది భయంకరమైన. సో అందరి గమ్యస్థానం అక్కడ. అయితే ఆ నరక మరణం నుంచి తప్పించాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మనుషులకి పరిష్కారం చేయాలని ఆలోచన చేశాడు. ఆ పరిష్కారం ఎలా జరుగుతుంది అని అంటే, ఇదిగో ఒకే ఒక మార్గం ఏంటంటే యేసుక్రీస్తు వారు, అంటే దేవుని కుమారుణ్ణి ఈ లోకంలోకి రావడమే పరిష్కారమేగా. ఆయన వచ్చి కార్యం చేస్తేనే తప్ప వేరే మార్గం లేదు మనిషి పాప పరిహారం జరగడానికి. నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి పొందుకోవడానికి, నిత్యము జీవిస్తూ పరలోకంలో జీవించే అర్హత పొందుకోవడానికి వేరే దారి లేదు. అందుకే ఏం చేశాడు ఈ వచనంలో అంటే, ఆయనను అనుగ్రహించెను అన్నాడు. ఆయనను అంటే యేసుక్రీస్తు, అంటే దేవుని యొక్క కుమారుణ్ణి మన కొరకు ఇచ్చెను. దేవుడు ఇచ్చాడు. దేవునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఇచ్చే గుణం. దేవునిలో ఉన్న గొప్ప లక్షణం ఇచ్చే గుణం. ఆయన ఇచ్చేవాడు. దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చే దేవుడు. చాలాసార్లు మనం దేవునికి ఏమి ఇవ్వాలి అని మనం ఆలోచన చేస్తాం. ఎవరైనా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్తున్నారు అంటే దేవునికి నేను ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేస్తామేమో, కానీ దానికంటే ముందు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది ఆలోచన చేస్తే, ముందు ఆయనే మనకి ఇచ్చాడు. ఇచ్చే దేవుడు కాబట్టి, ఆయన ఎప్పుడు ఇస్తూ ఉండే దేవుడు కాబట్టి, ఆయన లక్షణం అది ఇవ్వటం. మనం కొందరి గురించి చెప్తాం కదా, పలానా వ్యక్తి పలానా పేరు అన్నా మనకు, అబ్బో ఆ వ్యక్తి నిజంగా చాలా గొప్ప గుణం కలిగిన వ్యక్తి, ఇచ్చే గుణం కలిగిన వ్యక్తి అండి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంతకన్నా గొప్ప గుణం మరి యేసు ప్రభు దేవుడి గురించి కానీ మన పరలోక తండ్రి గురించి చెప్పుకోవాలంటే ఇచ్చే గుణంలో మరి ఆయనదే మొదటి చేయి అన్నమాట.
ఇస్తున్నాడు అంటే ఆయన కన్నా గొప్పగా ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఎందుకంటే మరి ఆయన దేవాతి దేవుడు, ప్రేమ గలవాడు, ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏమి ఇచ్చాడు అని అంటే, ఇక మనం నశించిపోతున్నాం పాపాన్ని బట్టి, పాపమును బట్టి నశించిపోతున్న మనకు అయ్యో ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. మనకి కుమారుణ్ణి, ఎవరైనా మీ పిల్లల్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకంటే మనిషిగా ఆ మానవ బంధము గొప్పగా ఫీల్ అవుతాం. ఇంకెవరినైనా తీసుకెళ్ళి కానీ నా కుమారుని ఎందుకు తీసుకెళ్తా ఉంటాం. ఎవరినైనా ఇచ్చేయాలంటే ఇవ్వలేరు. కానీ దేవుడు తన కుమారుణ్ణే ఇచ్చేశాడు. ఎందుకంటే మనం నశించక నిత్య జీవం పొందాలని, మనం రక్షణ పొందాలని మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చెను. ఆ విషయం మర్చిపోకూడదు. ఇచ్చే దేవుడు ఇచ్చాడు, ఆయన కుమారుణ్ణే ఇచ్చాడు. ఇంకా ఏమి ఇచ్చాడు అని చూస్తే యోహాను సువార్తలోని ఇక్కడే 1వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1:16. ఇక్కడ కృపను ఆయన ఇచ్చాడు. మనం పొందుకున్నాం. వి రిసీవ్డ్. మనం పొందుకున్నామంటే ఆయన ఇవ్వకుండానే పొందుకున్నామా? ఆయన ఇస్తేనే కదా మనం పొందుకుంది కదా. ఆయన ఇచ్చాడు, మనం పొందుకున్నాము. కృపను ఇచ్చాడు. ఆయన పరిపూర్ణతలో నుండి అన్నప్పుడు ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయనకి కొదువంటూ ఏమీ లేదు. దేవునికి కొదువంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనుషులంగా మీరు ఎంత ధనవంతులైనా మన లోకంలో చూడండి, ధనవంతులైనటువంటి కుటుంబాలను చూసామనుకో, అబ్బా వాళ్ళకేమండి, వాళ్ళకేం కొదువు లేదు అని అంటారేమో. ఏదో ఒక విషయంలో కొదువు ఉంటుంది వాళ్ళకు కూడా. ఎంత పెద్ద కోటీశ్వరులైనా, ఎంతెంత రాజ్యాలు నేలే రాజులైనా వాళ్ళకుండే కొదువ లేమి అనే వాళ్ళకుంటాయి కదా. ఆరోగ్య విషయాల్లో కొదువు ఉండొచ్చు, ఇంకేదన్నా విషయాల్లో కొదువు ఉండొచ్చు. మనకు కనపడేది కొంతగే, కానీ వాళ్ళలో ఉన్న లోట్లు చాలా ఉండొచ్చు. పరిపూర్ణులండి వాళ్ళు, సంపూర్ణులు అని చెప్పడానికి ఎవరు కూడా ఈ లోకంలో వాళ్ళు సరిపోరు. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణమైన వాడు. ఆయనగా సర్వము చాలినవాడు. ఆయనే, ఇంక ఎవరితో సంబంధం లేకుండా వేరే వాళ్ళు వచ్చి ఆయన అవసరాలు తీర్చాల్సిన పని లేదు. ఎవరో సహకరిస్తే ఆయనకి పనులు జరిగేటట్లుగా కాదు. ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణమైన వాడు. ఆయనకి ఏ కొదువ లేదు. సో ఆయనకి సంపూర్ణత అనేది ఉంది కాబట్టి, పరిపూర్ణమైన సంపూర్ణత, ఆయన పరిపూర్ణతలో నుండి ఇప్పుడు మనకి ఏమిస్తున్నాడంటే కృపనిస్తున్నాడు. కృప వెంబడి కృపనిస్తూనే ఉన్నాడు. రక్షణ పొందడానికి కృపనిచ్చాడు. కేవలం రక్షణ పొందడానికే కృపనివ్వడం కాదు, కానీ మన అనుదిన జీవితంలో కూడా మనలను ఆ యొక్క రక్షణ పొందిన తర్వాత పెంచుతూ ఉండటానికి, దేవునిలో ఎదుగుతూ ఉండటానికి రక్షణ ఇచ్చాడు. అంతే కదా. ఇప్పుడు ఒక ఇంట్లో కుమార్తె పుట్టిన తర్వాత పుట్టాడు చాలే అని వదిలేస్తారా? లేదు. రోజు చక్కని పాలు, ఆ తర్వాత ఆహారము ఇలా ఇస్తూ పెంచుతూ పోషిస్తూ ఉంటారు. అలాగే దేవుడు ఆయన అనుదినం మనకేమిస్తున్నాడంటే ఇప్పుడు కృప వెంబడి కృపనిస్తూ ఉన్నాడు. ఒక విషయం తర్వాత కృప అక్కడితోనే అయిపోలేదు, మరొక విషయానికి కూడా కావలసిన కృపనిస్తాడు. ఒక సందర్భానికి కృపనిచ్చాను కదా, ఇంకో సందర్భానికి ఇవ్వడు అంటానికి లేదు. కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణతలో నుంచి రక్షణ నిమిత్తం కృపనిచ్చాడు. మన యొక్క అనుదిన జీవితంలో ప్రతిష్ఠితంగా జీవించడానికి కావలసిన కృపనిస్తాడు. విశ్వాసంలో ఎదగటానికి కావలసిన కృపనిస్తాడు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో కావలసిన కృపనిస్తాడు. అన్ని పరిస్థితులకి కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప ఆయన ఇస్తూనే ఉంటాడు. మనం పొందుకుంటూ ఉండాలి. సో ఇచ్చే దేవుడు మన దేవుడు, ఇచ్చే దేవుడు. ఆ గొప్ప విషయం మనం నమ్మాలి. తర్వాత 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. 2వ తిమోతి 1:7. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఏమి ఇచ్చారు అని ఉంది. ఏమి ఇవ్వలేదు అని అంటే స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయపడేటువంటి ఆత్మని మనకి ఇవ్వలేదు ఆయన. ఎందుకని ఆయన పిరికివారులుగా చేయలేదు, భయపడే ఆత్మనివ్వలేదు. ఎందుకంటే ఆయన సింహస్వప్నం వంటివాడు
కదా. యేసుక్రీస్తు వారి గురించి యూదా రాజసింహం అని కూడా మనం చెప్తూ ఉంటాం. సో దేవుడు ఆయన గొప్పవాడు. ఆయన పిల్లలంగా మనల్ని పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. మనకు పరిశుద్ధాత్ముడు మనల్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఆయన ముద్రించాడు మనలను. మనము ఆయన వారంగా సీల్ వేశాడు. ఇక మనం ఆయన ప్రాపర్టీ అని. పరిశుద్ధాత్ముడు మనలాగా ఇతరులలాగా ఆషామాషి వాడు కాదు. ఆయన దేవుడు, పిరికితనం గల ఆత్మ కాదు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మన ఆత్మను వెలిగింపజేశాడు. సో ఆయన మనకి ఏమి ఇవ్వలేదు అంటే పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. అందుకని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పిరికితనంగా చింతిస్తూ భయపడుతూ ఉండొద్దు. ఆయన మనకు భయపడేటువంటిగా ఇవ్వలేదు. కానీ అక్కడ ఏమి ఇచ్చారో 3 విషయాలు రాస్తుంది ఆ వచనంలో. ఏమేమి ఇచ్చారంట? స్పిరిట్ ఆఫ్ పవర్ అంటే శక్తి కలిగిన ఆత్మను ఇచ్చెను కదా. అంటే బలము కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు. అది మనం గమనించాలి. బలము, శక్తి అనేటువంటి దాన్ని ఇచ్చాడు. అంటే ఆత్మశక్తి కలిగినటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూసుకుంటూ వెళ్తుంటారు. ఒక ధైర్యం ఉంటుంది. అది మనం గమనించాలి. తర్వాత లవ్ అంటే ప్రేమ అనే దాన్ని ఇచ్చాడు. ద్వేషించేటట్లుగా చేసుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు కదా. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనకు కూడా ప్రేమనే ఇచ్చాడు. ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, శత్రువుని కూడా ఎలా ప్రేమించాలి, పొరుగువాడిని ఎలా ప్రేమించాలి, మన కీడు చేసిన వాళ్ళని కూడా ఎలా ప్రేమించాలి. అదే ఇందాక మన వాక్యాల్లో విన్నాం. జాషువా గారు చెప్పారు యోసేపు గురించి చెప్తూ, తమ్ముళ్ళకు అన్నలు అందరూ కూడా ఆయన్ని మోసం చేస్తే ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళని క్షమించాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి మనకు కూడా ప్రేమ గలనే ఆత్మనే ఇస్తాడు. కానీ ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉండండి అన్నట్లుగా చెప్పడు. సో పిరికితన గల ఆత్మని మనకి ఇవ్వలేదు, కానీ శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. ఆ శక్తితో మనం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలమనే ధైర్యం ఉంటుంది. తర్వాత ప్రేమ కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. ఈ ప్రేమ ఉండటం చేత ఏం చేస్తాయంటే బంధాలు అనేవి స్థిరపరచబడుతూ ఉంటాయి. ఐక్యత అనేది మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తర్వాత ఇంకేమిచ్చారు అదే వచనంలో? సౌండ్ మైండ్ అంటే స్వస్థ బుద్ధిని ఇచ్చాడు. కొందరు బుద్ధి చూడండి, మంచి బుద్ధి ఉండదు. కొందరు బుద్ధి అంతా వంకర బుద్ధి, కుట్రతో కూడిన బుద్ధి, అసూయతో కూడిన బుద్ధి. ఎంతసేపటికి కూడా ఆ బుద్ధి అంతా కూడా ఇతరులను మోసం చేసేయటమో లేకపోతే కుట్రగా ఉండటమో ఉంటుంది. కానీ దేవుడిచ్చినటువంటి బుద్ధి స్వస్థత బుద్ధి, సౌండ్ మైండ్ అంటే ఏ పరిస్థితికి ఎలా స్పందించాలి, ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఎలాగ యాక్షన్ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటి విధానంలో మనకి ఆ విధంగా ఆలోచించగలిగిన ఆ కెపబిలిటీ ఉన్నటువంటి ఆ సౌండ్ మైండ్ని ఇచ్చాడు. అంతేగాని బుద్ధిమాంద్యం లాగానో లేకపోతే ఏమీ అర్థం కాని ఒక అయోమయంగానో ఉంచాడు. చాలామంది ఈయన దేవుని నమ్ముకున్నాడు కానీ ఏమీ తెలియని అయోమయంగా ఉంటాడని అంటారేమో. లేదు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత దేవునిలో నడిచే వాళ్ళకి దేవుడు ఏం చేస్తుంటాడంటే ఆయన సౌండ్ మైండ్ ఇచ్చి ఏ విధంగా స్పందించాలి, ఎలాగ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలతో ఎలాగ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితుల్లో ఏ విధంగా మాట్లాడాలి, లేకపోతే ఎలాగ చేస్తే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఈ సౌండ్ మైండ్ అనేది దేవునికి సంబంధించింది కాబట్టి స్వస్థ బుద్ధి అనేది ఇక వేరే అనారోగ్యాన్ని కలిగించే మైండ్ సెట్లోకి వెళ్ళదు. అంటే అనారోగ్యం అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకి అనవసరమైన విషయాల వైపు ఆలోచింపజేయదు, కానీ ఏది మనకు ఆరోగ్యదాయకమో, ఏది మనల్ని క్షేమాభివృద్ధిలోనికి తీసుకువెళ్తుందో ఆ విధంగా ఆలోచింపజేసేటట్లుగా మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది అనమాట. అంటే దేవుడు ఇచ్చాడు ఈ మైండ్, మనం సంపాదించుకున్నది కాదు, మనకి ఎక్కడో జీన్స్లో వచ్చింది కాదు. చాలామంది వీళ్ళ జీన్స్లోనే ఉన్నాయండి, వీళ్ళ తెలివితేటలు అంటామేమో. కాదు, ఇక్కడ క్లియర్గా రాస్తుంది దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే ఇగో ఆ శక్తి కలిగిన ఆత్మను, ప్రేమను, అలాగే స్వస్థ బుద్ధిని ఇచ్చాడు. సో ఇప్పుడు దాకా దేవుడు ఇచ్చే దేవుడు అని చెప్పుకున్నాం. ఏమిచ్చాడు? మొదటిగా ఆయన కుమారుణ్ణి మనకిచ్చాడు, మనం నశించిపోకూడదు అని కదా. రెండవదిగా ఏమిచ్చాడని చెప్పాము? కృప వెంబడి కృపనిస్తున్నాడు. ఒక విషయం తర్వాత కావాల్సిన కృప, మరొక విషయానికి కావాల్సిన కృప, ఆ తర్వాత ఆయన కృప తగ్గిపోయేది కాదు, తరిగిపోయేది కాదు. సో కృపనిచ్చాడు. తర్వాత మూడవదిగా ఏం చెప్పుకున్నాము? భయపడే ఆత్మనివ్వలేదు, కానీ శక్తిగల ఆత్మను, ప్రేమ, స్వస్థ బుద్ధిని ఇచ్చాడు. ఆ విషయాలతో మన జీవితాన్ని వర్ధిల్లింప చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇంకా దేవుడు ఏమిచ్చాడు మనకి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం. ఇంకా ఏమిస్తున్నాడు దేవుడు మనకి?
యోహాను సువార్త 14:27. దట్స్ రైట్. సో 27 వెరీ క్లియర్. పీస్ ఐ గివ్ టు యూ. నేను సమాధానం మీకు ఇస్తున్నాను. నాట్ లైక్ యాజ్ వరల్డ్ గివ్స్. లోకం ఇచ్చేటట్లు కాదు. లోకంలో కూడా సమాధానం పొందుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి పొందుకున్నామని వెళ్తే అదంతా కూడా టెంపరల్గా ఉండే పీస్. ఇప్పుడు ఒక బాగా కలవరంతో ఉన్న హృదయం ఉందనుకోండి, ఏ సినిమాకో వెళ్ళాడు అనుకోండి, 3 గంటలు రిలాక్స్ అవుతాడేమో, కానీ మళ్ళీ బయటకు వచ్చాక మామూలు ఆలోచనలేగా, మళ్ళీ కలవరం ఎక్కడికి పోతుంది కదా. అంటే ఉదాహరణ చెప్తున్నా. అలాగా మనిషి కొంతమంది ఏమో తాగుతూ ఉంటారు. ఎందుకు బాబు ఏం తాగుతున్నావు అంటే, నాకున్న బాధలు మర్చిపోవడానికండి, కొద్దిగా సమాధానంగా ఉందామని అని అంటారు. సో ఇదంతా కూడా టెంపరల్గా వచ్చే సమాధానాలే. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి సమాధానము లోకం ఇచ్చినట్లుగా కాదు, టెంపరల్గా ఉండే సమాధానం కాదు. దేవుడిస్తున్న సమాధానం ఎలాంటిదంటే అది నిత్యము ఉండేది. అందుకనే ఈ మాట అక్కడ ఆయన ఏమన్నాడంటే, నా సమాధానము, శాంతి అనే పదం వాడారు ఇక్కడ. ఆ శాంతి అంటే పీస్ అని కదా. ఆ శాంతి, పీస్ అనేదంతా కూడా మన విశ్రాంతికి అర్థం చేపిస్తున్నది. ఇది ఆయన మనకి ఇస్తున్నాడు. అది ఎవరిది? పక్కన వాళ్ళకి తీసుకొని ఇస్తున్నాడా? ఆయన ఏమన్నాడు, నా శాంతిని. ఆయన ఏ రకమైన క్వాలిటీ కలిగిన పీస్ అనేది ఆయన దగ్గర ఉందో, ఎంత నాణ్యమైన శాంతి సమాధానం ఆయన దగ్గర ఉన్నదో, అదే ఆయన దాన్నే మనకిస్తున్నాడు. అదనమాట మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎంతో నెమ్మదిగా శాంతియుతంగా ఉన్నాడు. కానీ దేవుడు టెన్షన్ పడే దేవుడే కాదు, మనల్ని టెన్షన్ పెట్టించే దేవుడు కాదు. సో ఆయన టెన్షన్ లేకుండా శాంతిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. అందుకని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. చాలా విషయాల్లో మనం చాలా భారాలు మైండ్లో పెట్టుకొని టెన్షన్గా ఫీల్ అవుతాం. అది ఎట్లాగా, ఇది ఎట్లాగా, అప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయాలి, ఈ నెల ఈ అద్దెకి ఎట్లా కట్టాలి, ఈ నెల ఆ బిల్లు ఎట్లా కట్టాలి, లేకపోతే ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి, లేకపోతే ఇంకేదో ఆలోచన చేస్తుంటాం. కానీ మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పరిష్కారం చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన మనకు శాంతినిస్తాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. మన రియల్ లైఫ్లో ఆయన్ని కలిగి జీవించిన వాళ్ళకే ఈ విషయం అర్థమైంది. ఏదో ఆదివారం రోజున 1 గంట సేపు ఆయనతో సహవాసం చేసే వాళ్ళకి అర్థం కాదు ఇవన్నీ. కానీ మనకు రియల్ లైఫ్లో ప్రతి సందర్భంలో ప్రతి విషయానికి దేవుని దగ్గరికి వచ్చి తీసుకునే వాళ్ళకి ఆ శాంతిని ఆయన ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా దేవుడు ఏమిస్తున్నాడు అంటే, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఎవర్ లాస్టింగ్ కన్సోలేషన్ అండ్ గుడ్ హోప్. సో ఇక్కడ 2 విషయాలు ఇక్కడ 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో రాస్తున్నాయి అన్నమాట. ఎవర్ లాస్టింగ్ కన్సోలేషన్ అంటే ఇది ఆదరణ అన్నమాట. ఎప్పటికీ ఉండే ఆదరణ, నిత్యమైన ఆదరణ ఆయన మనకు ఇస్తున్నాడు. తర్వాత శుభకరమైన నిరీక్షణ మనకిస్తున్నాడు. ఈ 2 మనకిస్తున్నాడు. ఒకటేంటంటే ఆదరణ ఎవరికి కావాలి? ఎవరైతే పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఆదరణ అవసరం కదా. ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ ఎలాంటి విషయాలు వాళ్ళకి కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటే వాళ్ళని ఆదరించేవారు కావాలి. దేవుడు ఆదరణకర్త కదా. అందుకనే ఇక్కడ కూడా ఆయన మనకి ఆదరణ ఇస్తున్నాడు. అది నిత్యమైన ఆదరణ. ఏదో గంట సేపు ఉండి ఆ తర్వాత ఆగిపోయే ఆదరణ కాదు. ఆదరణకర్త. పరిశుద్ధాత్మకు కూడా ఆదరణకర్త అనే బిరుదుంది. సో మన దేవుడు ఆదరణకర్త, ఆయన ఆదరించేవాడు. ఆయన మనకిస్తున్నటువంటి వాళ్ళలో ఒకటేంటంటే ఆదరణ. ఈ ఆదరణ అనేది ఆయన మనకి ఇవ్వకపోతే ప్రతి విషయంలో మనము చింతిస్తూ కూర్చొని ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక బాధపడుతూ కూర్చుంటాం. ఆ వేదన అనేటువంటిది మన హృదయంలో ఉంటే ఆ వేదన అనేది ఎక్కడికి పోదు. అయితే ఈ యొక్క ఆదరణ అనేటువంటిది వచ్చినప్పుడు, ఆదరించే వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో ధైర్యం వస్తుంది మనకి కదా. మన ప్రక్క నుండి మనల్ని ఎవరైనా ఆదరిస్తున్నారనుకోండి, ఎంత ధైర్యం పొందుకుంటాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, నిత్యమైన ఆదరణ మనకిస్తున్నాడు. అలాగే శుభ నిరీక్షణ, మామూలు నిరీక్షణ కాదు, గుడ్ హోప్ అనే పదం వాడారు. శుభ నిరీక్షణ, మంచి నిరీక్షణే కానీ కీడు కలిగించే నిరీక్షణ కాదు ఇది. ఏం జరిగిద్దో అని కీడు గురించి కాదు. నో,
ఆయన శుభ నిరీక్షణ అంటే శుభకరమైన కార్యం జరిగించే నిరీక్షణ మనకిచ్చే దేవుడు. ఎస్, నాకు దేవుడు శుభము చేస్తాడు. ఎస్, నా దేవుడు నాకు మేలు చేస్తాడు. ఎస్, నా దేవుడు నా కుటుంబంలో నన్ను ఆత్మీయంగా శుభకరమైన మార్గంలో నడిపిస్తాడు, నా కుటుంబాన్ని ఒక ఛాంపియన్గా చేస్తాడు అని ఆ విధమైన శుభ నిరీక్షణతో ఉంటాం. కానీ ఏమవుద్దో ఏమో, నా పిల్లలు ఏమైపోతారో ఏమో, చెడు జరిగిద్దో ఏమో, ఎలా అయిపోతుందో, నో నో నో. శుభ నిరీక్షణ. ఈ భూమి మీద జీవించడానికి నిరీక్షణతో జీవించాలి. అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి జీవించాడంట. అసలు ఆధారం లేదు అక్కడ, బట్ దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు, నిరీక్షణ పెట్టుకున్నాడు. ఎస్, నా దేవుడు చేస్తాడు. సేమ్ వే మనకు ఆధారాలు కనపడవు దేవుని మీద నిరీక్షణ పెట్టుకోవడానికి, కానీ ఆధారం లేకపోయినా ఆయన నిరీక్షణ మనకి ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడు దాన్ని నమ్మాలి. ఎస్, నా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అది బైబిల్ చెప్పిందనమాట. దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు దాకా ఏమేమి చెప్పుకున్నాం? దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడని చెప్పుకున్నాం. మొదటిగా ఆయన కుమారుణ్ణి మనకిచ్చాడు కదా, మనం నశించిపోకుండా ఉండకూడదు. రెండవది, కృప వెంబడి కృపనిచ్చే దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా ఆయన మనకి శక్తి కలిగినటువంటి దాన్ని ఇచ్చాడు, శక్తి గల ఆత్మను, అలాగే ప్రేమ గల ఆత్మనిచ్చాడు, అలాగే సౌండ్ మైండ్ అంటే స్వస్థ బుద్ధిని ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? నిత్య ఆదరణ ఇచ్చాడు. పీస్, సమాధానం ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. శాంతి సమాధానం ఇచ్చాడు. తర్వాత నిత్య ఆదరణ ఇచ్చాడు. తర్వాత శుభ నిరీక్షణ ఇచ్చాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేక నేను ఇక్కడితో ఆపుతున్నాను. ఎందుకు ఇచ్చాడు ఇదంతా అంటే, మనం ఇదంతా తీసుకొని మన స్వార్థం కోసం బ్రతకడం కోసం కాదు. ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుని పిల్లలముగా వీటిని మనం పొందుకున్న మనము రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇచ్చాడు ఇదంతా అంటే, పొందుకున్న తర్వాత ఒకటి, ఆయన స్తుతించడం కోసం. ఆయన స్తుతించాలి. అవును, నాకు ఆయన ఇచ్చాడని చెప్పి ఆయన పట్ల కృతజ్ఞతాభావం, థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగి ఉండాలి. అందుకోసం ఆయనకి ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కొందరికి మనం ఏదైనా ఇచ్చామనుకో, వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తారు కదా, మనం కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్తాం. సేమ్ వే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ఏదో ఒక దీన్ని ఒక అలుసుగా తీసుకోకూడదు. లేదు, ఆయన మనకిచ్చాడు, మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అది ఏదైనా కూడా. అనేక విషయాలు ఉన్నాయి. తర్వాత రెండోది, ఎందుకు ఇచ్చాడు అని అంటే, తీసుకొని మన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కోసం కాదు, మనం దాన్ని అనుభవిస్తూ మన సంతోషంలో ఇతరులకు కూడా పంచిపెట్టడానికి ఇస్తాడు. అర్థమైందా? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినా, ఏదైనా శక్తినిచ్చినా, బలం ఇచ్చినా, అలాగే ఈ రక్షణ ఇచ్చినా, ఈ కృపనిచ్చినా, ఈ యొక్క సమాధానం ఇచ్చినా, ఇదంతా కేవలం మన కోసమే, మనం వాడుకోవడం కోసం కాదు. మన కుటుంబంలో, మన సంఘములో, మన ఫ్రెండ్ సర్కిల్లో మనకున్నటువంటి సంతోషాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టడానికి. అర్థమైందా? అది క్రియలతో కూడిన విశ్వాసం అంటాం. అంతేగాని దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఇదంతా నేనే అనుభవిస్తాను అని అంటే అక్కడ స్వార్థమైద్ది. సో దేవుని స్తుతిస్తూ ఉందాం దేవుడు మనకిచ్చినందుకు. అలాగే దేవుడు మనకిచ్చినందుకు మనకు కలిగిన వాటిని ఇతరులతో కూడా పంచుకుందాం. అప్పుడు ఇతరులు కూడా వాళ్ళు ఆ విధంగా ఆశీర్వదించబడడానికి నువ్వు కారకుడు అవుతావు. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా ఉండాలి, నీ హృదయం ఇచ్చే హృదయంగా ఉండాలి. మన దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చి మనల్ని సంతృప్తి పరుస్తున్నాడు. సంతృప్తి చెందుతున్న మనము కూడా ఇచ్చేవారంగా ఉందాం. ఇస్తూ ఉండగా దేవుడు మనల్ని ఇంకా నింపుతూ ఉంటాడు. దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. ఇచ్చేవాళ్ళకి దేవుడు ఇస్తూనే ఉంటాడు, కానీ ఆయన అన్యాయం చేయడు. ఎవరైతే బిగబట్టుకొని ఉంటారో వాళ్ళకి ఇంకా వచ్చినవి కూడా పోతూ ఉంటాయి. ఎటు పోయినాయో అర్థం కాదు, పోతూ ఉంటాయి. కానీ ఇచ్చే వాటిని దేవుడు మన కొరకు, దేవుని కొరకు ఇస్తూ ఉంటే, దేవుని బిడ్డల కొరకు ఇస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అటువంటి కృప ఇక్కడ చేరవచ్చిన మనకి సాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రమునైనా. ఇదిగోనైనా ప్రభా, విత్తబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా, మా హృదయాలలో నాటండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నువ్వు మాకు ఇచ్చే దేవుడు తండ్రి. ఇదిగో నీ కుమారుణ్ణి ఇచ్చావు తండ్రి, సర్వం ఇచ్చావు తండ్రి. మాలో శాంతిని తీసివేసి శాంతిని ఇచ్చావు తండ్రి, సమాధానాన్ని ఇచ్చావు తండ్రి, నీ కృపని ఇచ్చావు తండ్రి. ఇలా
నువ్వు ఇచ్చే దేవుడు తండ్రి. ఎల్లకాలము మేము నీ నుంచి పొందుతూనే ఉన్నాం తండ్రి. అయితే ప్రభా వాటిని మేము కూడా ఇతరులకు పంచేవారిగా మా హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి. ఈ లోకంలో ఉన్న నాళ్ళు ప్రభా నీకు ప్రతిగా ఉన్నాం తండ్రి. నీ ప్రతిరూపాలని ప్రభా మేము చెప్పుకుంటున్నప్పుడు ప్రభా వాటిని మేము కూడా వెదజల్లే వారిగాను ఇచ్చేవారిగాను మా హృదయాలను సిద్ధపాటు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ దాసుని ద్వారా విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాలలో నాటండి తండ్రి. దాన్ని నెమరు వేసుకుంటూ దాని ప్రతిఫలాలను ప్రభా మేము అందరికీ పంచేవారిగా మమ్మల్ని ఉంచమని ఈ వాక్యాన్ని నీ సన్నిధికి అప్పగించుకుంటూ నీ దాసుని దీవించినందుకు నీ దాసుని ద్వారా మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.